హాయ్ ఎవ్రీవన్, ఈరోజైతే నేను మంచి రోటి పచ్చడితో మీ ముందుకైతే వచ్చేసాను. ఆరోగ్యానికి చాలా మంచిది. దీనికోసం ముందుగా ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు మాత్రమే వేసుకోవాలి. అయితే ఇప్పుడు మంచిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న కీరదోసకాయ ముక్కలు వేసుకోండి. కీరదోసకాయ సమ్మర్లో తినడం చాలా చాలా మంచిదన్నమాట. ఇందులో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి చలవ చేస్తుంది, చాలా మంచిదండి. డిహైడ్రేషన్ లేకుండా మంచిగా మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక రోటి తీసుకున్న రోలు ఉంటే చాలా మంచిది. అలాగనే రోటి పచ్చళ్ళు మంచిగా టేస్ట్ ఉంటాయి కదా. ఇప్పుడు కొంచెం బాగా వేపుకున్న వేరుశనగుళ్ళు యాడ్ చేసుకొని ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ చింతకాయ పచ్చడి అయితే వేసాను. మీరు ఈ ప్లేస్లో కొంచెం చింతపండు వేసుకోవచ్చు, లేదంటే పచ్చి చింతకాయ అయినా సరే కూడా దంచుకోవచ్చు. కొంచెం ఉప్పు తక్కువ వేసుకోండి చింతకాయ పచ్చడి వేసుకునే వాళ్ళు. ఆల్రెడీ కొంచెం చింతకాయ పచ్చడిలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఇది మంచిగా దంచేసుకోవాలి, బాగా దంచుకోవాలి. అదే మిక్సీలో వేసుకున్నారనుకోండి మొత్తం అన్నీ ఒకసారి వేసేసుకొని ఒక కోర్స్గా తిప్పుకోవాలన్నమాట, రివర్స్లో తిప్పుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఎలాగైనా రోటి పచ్చడి టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. వేడివేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. ఈ కీరదోసకాయ మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో వాటర్ కంటే ఎక్కువగా ఉండడం వల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మంచిగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. రోజుకు కీరదోసకాయ తిన్నా కూడా మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. మెయిన్లో ప్రెజెంట్ డేస్లో అందరికీ కూడా బాగా వర్క్ బర్డెన్ ఎక్కువైపోయి ఎక్సర్సైజ్లు అనేవి చేయట్లేదు కూడా. అలాంటి వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, కొలెస్ట్రాల్ పెరిగే వాళ్ళకి అందరూ కూడా మంచిగా రోజుకో కీరదోసకాయ తినొచ్చు. ఒకవేళ జలుబులు, అలర్జీ, కోల్డ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం తక్కువగా తీసుకోండి. సో మేమైతే ఖచ్చితంగా కీరదోసకాయ ఎక్కువగా తింటాం, పచ్చిది తినేస్తాము. ఎప్పుడన్నా ఇలాగా రోటి పచ్చడి చేస్తానమాట. ఈ పచ్చడి కూడా మహా అద్భుతంగా ఉంటుంది, వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఈ చిల్లీస్ మనం వేయించుకుని కీరదోసకాయ వేసేసుకొని మంచిగా కచ్చాపచ్చగా దంచుకోండి. మీకు పేస్ట్ లాగా ఇష్టం ఉంటే అలా చేసుకోండి, కానీ కచ్చాపచ్చగా దంచుకున్నది టేస్ట్ బాగుంటుంది అనమాట. రోటి పచ్చడి అంటే అదే మీనింగ్, మెయిన్ అసలు. మంచిగా మరీ పేస్ట్లా కాకుండా దంచుకోవాలి, అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా దంచుకుంటే చాలా బాగుంటుంది. ఈ రోల్ అయితే నేను తెచ్చి చాలా రోజులు అవుతుంది. ఫస్ట్ టైం ఈ పచ్చడి అయితే చేశాను. ఇది సీజనింగ్ ఎలా చేసుకోవాలి ఏంటనే వీడియో షార్ట్లో నేను అప్లోడ్ చేస్తాను అనమాట. తప్పకుండా చూడండి. ఈరోజు నేను అది ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను. అండ్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఆ తర్వాత మధ్యలో వేసేసుకొని ఈ వెల్లుల్లి రబ్బలు బాగా దంచేసుకొని మంచిగా తీసేసుకోవాలి. నేనైతే కచ్చాపచ్చగానే తింటామన్నమాట. ఈ విధంగా తీసేసుకొని ఆ తర్వాత ఇప్పుడు మనం తాలింపుకి మంచిగా మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట. అంతేనండి, ఇలా దంచి పెట్టుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్లో అన్ని తాలింపు గింజలు వేసుకోండి, పచ్చడిలోకి బాగుంటుంది అనమాట. మామూలుగా అయితే నేను ఎక్కువగా తాలింపు వేయను, కాకపోతే బాగుంటుంది కదని చెప్పి ఈసారి అయితే వేస్తున్నాను. మేము ఇంకా అలాగే తినేస్తామన్నమాట. సో ఈసారి అయితే తాలింపు వేస్తాను. ఇవన్నీ మంచిగా వేగిపోయాక ఈ ముక్కలు అయితే నేను కొన్ని విడిగా పెట్టుకున్నానండి. ఇవైతే ఎక్కువ మగ్గక ముందే తీసుకోవాలి చట్నీలోకి, అదే అసలు సిసలైన టేస్ట్ అనమాట. చాలా బాగుంటుంది. ఒక్క నిమిషం అలా వేసుకొని తిప్పుకున్నాక వెంటనే పేస్ట్ ఇందులో యాడ్ చేసుకొని కలిపేసుకొని కట్టేసుకోవడమేనండి. ముక్క మెత్తబడకుండా కట్టేసుకుంటే ఆ టేస్టే చాలా బాగుంటుంది అనమాట. సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ రిమైనింగ్ పీపుల్స్ కూడా వెళ్తుంది. దీని హెల్తీ బెనిఫిట్స్ తెలియని వాళ్ళు ఉంటారు కదా, అందరికీ షేర్ అవ్వాలంటే తప్పకుండా లైక్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతేనండి ఇవాళ వీడియో. అండ్ ఈవినింగ్ అయితే నేను ఒక షార్ట్ అప్లోడ్ చేస్తాను, రోడ్ క్లీనింగ్ అంతా కూడా. తప్పకుండా సీజనింగ్ చూస్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.